ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ, అద్వితీయ సత్యదేవ, వాగ్దానమును అనుగ్రహించేవాడా, వాగ్దానమును అనుగ్రహించి నెరవేర్చు దేవ, ప్రార్థన ఆలకించేవాడా, సర్వశరీరుని ఎద్దుకు వచ్చేగరు అన్న మాటను బట్టి అయ్యా, మరి మీ వద్దకు ప్రభావ మీరు మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు. మీరు ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించే దేవుడవు. అట్టి దేవుడుగా మీరు మాకున్నందుకై స్తుతిస్తున్నాం. ప్రభావ తండ్రి, మీరు వినే దేవుడవు, మాట్లాడే దేవుడవు, చూచే దేవుడవు, సజీవుడవు. కాబట్టి అట్టి దేవుడిని మేము కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించినారు. దేవాన్ని బట్టి మీ స్తోత్రాలు. కనుక మరి గడిచిన దినాలు ప్రభావ మా జీవితంలో మాకు ఎంతో క్షేమకరముగా ఆశీర్వాదకరమైన దినములుగా మీరు మమ్మల్ని ప్రభావ తండ్రి ఏర్పాటు చేసుకున్నందుకై, ప్రభావ మీరు మమ్మల్ని నడిపించినందుకై మేము స్తుతిస్తున్నాం. కనుక ఈ సాయంత్రము మరి ప్రార్థన కూడికలోనికి మమ్మల్ని తీసుకొచ్చి మీ సన్నిధానంలో పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రభావ మరి అలాగే ప్రార్థన విజ్ఞాపనం ద్వారా మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టకరమైన సమయమును బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. కనుక ఈ సమయంలో మా తండ్రి వచ్చిన నీ బిడ్డలకై స్తోత్రాలు. రానే ఉన్న వారికి తీసుకొని రండి, ప్రార్థిస్తున్నాం. కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ సంచారము మా మధ్య ఉంచండి. మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి, మరి ప్రభా తండ్రి పాస్టర్ గారు, నాయన ప్రవీణ్ పగడాల గారు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీకు ఆస్తున్న ప్రభా మీ సన్నిధికి ప్రభా పిలుచుకున్నారు. అయితే తండ్రి విడవబడిన మరి కుటుంబము, మరి సిస్టర్ జెసికా గారు, వారి కుమార్తెలను మీరు ధైర్యపరిచి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క సంఘస్థులను కూడా మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. ఎలాగున్న చివరి దినాల్లో మీరు అక్కడ సమీపించే దినాల్లో మేము ఉంటున్నాం. కనుక ప్రభా తండ్రి మమ్మల్ని మేము ధైర్యపరచుకొని ప్రభా విశ్వాసమును ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి, ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈ సమయంలో మరి మేము ప్రభా మీ సన్నిధిలో నాయన కొనసాగించబోతుండగా మీరు మాకు తోడవుని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడుకుందాము. పాటల పుస్తకంలో నుంచి విసుగాకుండా నిత్యము ప్రార్థించవలనని పాడుకుందాం.
వలన దొరికినని మొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, మొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనా విశదముగా విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనా విసుగాకుండా నిత్యము. ఆది అపోస్తలులు ఏకభావంగా, ఆది అపోస్తలులు ఏకభావముగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా, ఎడతెగక నిన్ను ప్రార్థించగా, వారి మొరలాలించిన ప్రభువా, వారి మొరలాలించిన ప్రభువా, నీ చెంతకు రాని ఆమరని చెంతకు రాని సుగాకుండా ప్రార్థించవలెనా విశదముగా విసుగాకుండా ప్రార్థించవలెనా విశదముగా విసుగాకుండా పేతురు అపోస్తలులు చెరసాలలో నింద, పేతురు అపోస్తలులు చెరసాలలో నింద అత్యాశక్తిగా ప్రార్థించగా, అత్యాశక్తిగా ప్రార్థించగా, ఆనాటి శిష్యులు కనిరి, ఆనాటి శిష్యులు కనిరి నీ గొప్ప మహాత్మ్యమును, నీ గొప్ప మహాత్మ్యమును విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనా విశదముగా విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనా విశదముగా విసుగాకుండా నిత్యము. నాయందు మీరు మీలో నా వాక్యము, నాయందు మీరు మీలో నా వాక్యము నిలచియుండిన ఎడల మీకు, నిలచియుండిన ఎడల మీకు ఏది ఇష్టము దాని నడిపి, ఏది ఇష్టము దాని నడిపి ఉండు మంచిది క్రీస్తు ప్రభువా, ఉండు మంచిది క్రీస్తు ప్రభువా, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనా విశదముగా ప్రార్థించవలెనా విశదముగా విసుగాకుండా నిత్యము. Yeah.
విసుగాకుండా తర్వాత మనము ఇంకో పాట పాడుకుందాం. శబ్దం ఉండాలి. ఆ పేజీని చింపేసి చూడండి. 546 పాట. 546 పాట పాడుకుంటాం. మరొక నంబరు 459. 546 459. సంగతులు మోరాపెతు భయము కాని గొప్ప సంగతులు కూడా సంగతుల దేవుడే తెలుపును మరియు కూడా మైనా సంగతుల దేవుడే తెలుపును మందుల ప్రార్థన దేవుడా ఆలకించును వారు తమయ వృక్షమువలె మూవవేయుదురు వారు తమయ వృక్షమువలె మూవవేయుదురు రక్తకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి రక్తకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి సతతము ఆనందముంద అడుగుని కోరుకును సతతము ఆనందముంద అడుగుని కోరుకును మందుల ప్రార్థన దేవుడా ఆలకించును వారు తమయ
548 పాడుకుందాం. 548 మొదటి 2 వచనాలు, అలాగే చివరి 2 వచనాలు పాడుకుందాం. దయచేసి మొదటి 2 వచనాలు, చివరి వచనాలు పాడుకొని దేవుని వాక్యము చూసుకుందాం. దేవుని ప్రార్థించేదము, దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదము, దైవపుత్రుని నామమందు అల్పుడి మీకు దిక్కునాని తట్టినాచో ముదము నా కడుపు తీయుచున్నాను, దేవుని ప్రార్థించేదాము, దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదాము, దైవపుత్రుని నామమందు నామైనా సంగతుని నందు నామైనా సంగతుని నందు నామైనా గాయింపలేని నాలో అభివృద్ధి చేసి నిశ్చయముగా అభివృద్ధి చేసి శాశ్వతముగా తోడైయుండునాని దేవుని ప్రార్థించేదాము, దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదాము, శోధనలు వచ్చినా ఎందుగా ప్రార్థించు ప్రభుని, నీ శోధనలు వచ్చినా
మనం ప్రార్థన కొరకై దేవుని మాటలు చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మరి 14వ వచనాన్ని మనము మరి చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుడు చదివిన ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించి మరి ప్రార్థన మరి చేయుట కొరకై మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. అయితే మరి ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి అక్కడ ప్రభు కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచడి. అలాగే మరి కొన్ని మాటలు మరి ఆయన గురించి చెప్తూ వచ్చాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను, మరి వెళ్ళుచున్నాను. ఇట్లాగా మరి నేను మార్గమును సత్యమును జీవమును అని చెప్తూ అనేక విషయాలు చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చేపాటికి 13వ వచనాన్ని చూస్తే మరి మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. చూడండి, ఇక్కడ మనం చూస్తే మరి ఈ వాక్యము మనకు ఈ దినము ఇవ్వబడిన దినవాక్యం, హెబ్రోన్ క్యాలెండర్ మీద ఇవ్వబడిన దినవాక్యమే ఈ వాక్యము. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో మరి ప్రభు చెప్తున్న మాట అడుగుము. మాట్లాడు నిశ్శబ్దం. అడుగుము అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఎలా అడగాలి, అడిగే విధానంలో మరి ప్రభు చెప్తున్నాడు. అడిగే విధానం ఎట్లా ఉండాలి అనేది కూడా ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. నా నామమున మీరు దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై మరి దానిని చేతును అన్నాడు. కాబట్టి నామమున అంటే ఏ నామం ఇది? నా నామమున అంటే యేసు ప్రభు నామమున మనం అడగాలి అనేది ప్రభు చెప్తున్న మాట. ఎందుకంటే ఇంక ఏ నామము ఈ లోకములో మరి ఉచ్చరింపకూడదు, కానీ మరి యేసుక్రీస్తు నామమును మీరు ఉచ్చరించవలని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి అందుకనే మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యునికి ప్రార్థన నేర్పిస్తూ అందులో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే ఇప్పుడు ఆయన నామము ద్వారా, ఆయన నామమును మనం బేస్ చేసుకొని మనం అడిగితే ఆయన నామాన్ని మనం ఏం చేసిన వారం అవుతాం? పరిశుద్ధపరచబడిన వారంగా అవుతాము. అందుకనే మనం ముగింపులో ఏమని ప్రార్థన చేస్తామంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటే ప్రారంభం అంతా చేసిన తర్వాత, ప్రారంభము మధ్యస్థం అంతా చేసిన తర్వాత ముగింపులో మనం ముగింపు ప్రార్థన ఏం చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి అనేది మనము వాడుతున్నాం. అందుకనే ప్రభు అన్నాడు, ఒకవేళ మీరు నా నామమును అడిగితే అది తండ్రి కుమారుని యందు ఏమవుతాడు? మహిమపరచబడతాడు. కాబట్టి తప్పకుండా నేను దాన్ని చేస్తానంటున్నాడు. నేను చేతును. నిజంగా ఆయన మాట అన్నాడు అంటే అది జరిగిపోయింది. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడని బైబిల్లో రాదు. ఆయన మాట తప్పనివాడు. అందుకనే నేను చేతును, దాన్ని చేతును అన్నాడు. 14వ వచనంలో ఏమన్నాడు? నా నామమున మీరు నన్నేమి అడిగినను అంటే ఏమి అంటే ఏదైనా అంటే
ఇది ఏమైనా అడగమన్నాడని చెప్పేసి మనకి అవసరం లేనిది కూడా అడగమని కాదు, మనకి పనికిరాంది కూడా అడగమని కాదు, కానీ మనకి అవసరమైందే ఏది అడిగినా అది దేవుడు తప్పకుండా చేస్తాడు. కొంతమంది అవసరం లేని అడుగుతారు, కొంతమంది పనికిరాని అడుగుతారు, అయితే దేవుడు అవి ఇవ్వడు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఆయన మనకి ఏది ఇవ్వాలో, ఆయన మనకు ఏది అనుగ్రహించాలో దాన్నే ఇస్తాడు. కానీ మనకి అవసరం ఏంటి మనం అడిగినా కానీ అది ఇవ్వడు, అది ఇవ్వడు. అందుకనే నన్నేమి నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తానని చెప్పారు. అందుకనే ఈ సమయంలో మనం ప్రభుని అడగవలసినవి ఉన్నాయి. ఏంటంటే భౌతిక సంబంధమైన వాటి విషయం కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం దేవుణ్ణి అడగాలి. అందుకనే పౌలు ఉన్నాడు, ఆత్మ సంబంధంగా ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును అన్నాడు. కాబట్టి ఆత్మ మనస్సు ఈ రెండు మరి ఎంతో అవసరమైనవి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తానన్నాడు. కాబట్టి నా నామమును అడగకపోతే అది మీకు నేను చేయను అన్నట్టు. అందుకని రాత్రి ఆయన మనం ఏం అడగాలి. కాబట్టి అడుగుట్లో కూడా రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఏ ఉద్దేశం చెప్పండి? మంచి ఉద్దేశము, దురుద్దేశము. కాబట్టి దురుద్దేశం అంటే ఏంటి? మనకి అనవసరమైనవి, పనికి మాలినవి అడిగితే అవి మనకి దేవుడు ఇస్తాడా? అందుకని యాకోబు ఒక మాట అన్నాడు, మీరు దురుద్దేశంతో అడుగుట వలన మీకేమీ దొరకదు అన్నాడు. చూడండి మాట యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. ఏమన్నాడంటే అక్కడ రాయబడింది, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. ఏ ఉద్దేశము అంటే అడగటంలో కూడా ఉద్దేశాలు ఉన్నాయి. ఏ ఉద్దేశము? ఇది దురుద్దేశము. మరి ఇంకో ఉద్దేశం ఉంది, అదే ఉద్దేశము మంచి ఉద్దేశము. మంచి ఉద్దేశంలో ఉన్నటువంటి మరి ప్రార్థన ఏంటంటే ఎఫెసీ పత్రిక చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు చెప్తున్న మాట, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు అన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. కాబట్టి తన శక్తి చొప్పున, ఎవరి శక్తి అక్కడ? ఎవరి శక్తి కావాలి? దేవుని శక్తి. 10వ వచనం అక్కడ ఏమో రాబడింది, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. తగిన శక్తి గలవారు. ఎవరి శక్తి? దేవుని శక్తి. దేవుని శక్తితో అడిగేవారు మంచి ఉద్దేశము, అలాగే వారి భోగము నిమిత్తం అడిగేవారు ఎలాంటి ఉద్దేశము? దురుద్దేశము. అందుకనే మనం అడిగినప్పుడు ప్రభు మన మనసులను, మన ఆత్మలను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన గమనిస్తాడు. అందుకనే ఆయన గమనించేవాడు, ఆలకించేవాడు, ఆయన వినేవాడు. వీరు ఎట్లా చేస్తున్నారా, ఏ ఉద్దేశంతో చేస్తున్నారా, ఏ ఉద్దేశం వాళ్ళు నిండుకొని చేస్తున్నారా అనేది ప్రభు ఎగ్జామినేషన్ చేస్తాడు, ఆయన పరీక్షిస్తాడు. అందుకనే మనం అడిగేటప్పుడు చెప్పండి, ఏ ఉద్దేశంతో అడగాలి? ఆత్మ సంబంధమైన ఉద్దేశంతోనే మనం అడిగితే దేవుడు తప్పకుండా ఆత్మ సంబంధమైన వాటితో పాటు ఆటోమేటిక్గా భౌతిక సంబంధంగా దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకనే మనము మరి ప్రార్థించేటప్పుడు మార్కు సువార్త 11:24లో ఏమన్నాడు మార్కు? మరి మీరు ప్రార్థన చేయనప్పుడు పొంది ఉన్నామని, మీరు అడుగు వాటిని నన్ను పొంది ఉన్నామని నమ్ముడి. మార్కు 11:24 రాయబడింది. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు
మనం ఏదైతే అడిగామో అది పొంది ఉన్నామని నమ్మాలంట. అది ప్రార్థన ఉన్నటువంటి ఉద్దేశం. కాబట్టి ఒక దానికోసం మనం ప్రార్థన చేసినప్పుడు అది పొంది ఉన్నాం, మరి పొంది ఉన్నదని మనం నమ్మగా ఇంకా చూద్దాములే అన్నట్టుగా ఉండాలి మన ప్రార్థన. మీరు చెప్పండి. మార్కనే మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు పొంది ఉన్నామని, మీరు అడుగు వాటిని నన్ను పొంది ఉన్నామని నమ్ముడి. ఇప్పుడు మీకు సపోజ్ మనకి ఇది అవసరం, ఈ వస్తువు కావాలి. ఈ వస్తువు గురించి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఇది ఇచ్చామని నమ్ముతామా? ప్రభా ఇది ఇచ్చిందాక మేము చేస్తానే ఉంటామని అంటామా? ఏమంటాం చెప్పండి? ప్రభా ఇది ఇచ్చేసావు, ఇది అనుగ్రహించావు. అది ప్రార్థనలో ఉన్నటువంటి మరి మర్మం, ప్రార్థన ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. అందుకనే ఆ మాట అన్నాడు. చూడండి, తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్నాడు. మత్తయి సువార్త కూడా ఇదే మాట మత్తయి రాస్తూ మరి ఏమన్నాడంటే 12వ అధ్యాయం 22వ వచనంలో మరి ఈ మాట మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మరి అక్కడ కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు వాటిని పొంది ఉన్నామని నమ్మండి అన్నాడు. ఏమన్నాడు? కాబట్టి మనం నమ్మాలి. కాబట్టి మనం దేనికోసం మనం ప్రార్థన చేయబోతున్నామో, దేని విషయం మనం అడగబోతున్నామో దాని విషయంలో తప్పకుండా మనము నమ్మేవారంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, మీరు నా నామమున మీరు ఏమి అడిగినా దాన్ని చేస్తానన్నారు. సరే, ఇప్పుడు మనం అడగవలసింది ఏంటి? మనం ఒక 3 సంగతులు మాత్రమే చూద్దాం టూకీగా. చూడండి, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం అడగాల్సింది ఏంటి అంటే, మరి బైబిల్లో ఒక మాట మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్తలో ఈ మాట మనం చూద్దాం. 10వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 10:24. యోహాను సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. 10:24 మనం చూస్తే కనుక చూడండి, యోహాను సువార్తలో మరి 10వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఉంది. 38వ వచనం. 38వ వచనం. చూడండి, ఆ మాట చదువుదాము. చదవండి ఒకసారి. చేసినడిన నన్ను నమ్ముకున్నాను, తండ్రి నా ఇంటూ నేను తండ్రి ఇంటూ ఉన్నామని గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియను నమ్ముడైన వారితో చెప్పాను. అయితే మరొక మాట ఏమని రాయబడిందంటే, మరి యోహాను సువార్త దయచేసి చూడండి, యోహాను సువార్తలోనే ఈ మాట రాయబడుతూ వచ్చింది. 16వ అధ్యాయం 24వ వచనం. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకును. చూసారా? కాబట్టి ఈ 16వ అధ్యాయం 24వ వచనంలో ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు. సరే, ఇప్పుడైనా మీరేం చేయాలి? మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి. ఏమడగాలి చెప్పండి? సంతోషము పరిపూర్ణమగినట్లు. కాబట్టి మనం అడగవలసింది ఏంటంటే సంతోషము. ఏ పరిస్థితిలో సంతోషము, ఏ స్థితిలో మనం సంతోషము. కాబట్టి మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామని చెప్పండి? ఎప్పుడు సంతోషంగా ఉంటాం? అన్నీ అనుకూలంగా ఉంటే, సానుకూలంగా ఉంటే సంతోషంగా ఉంటాం. ఒకవేళ సానుకూలంగా లేకపోతే ఇక మన ప్రతాపం చూపిస్తాం. కాబట్టి అన్నీ మరి సవ్యంగా ఉంటే, అన్నీ అనుకున్నట్టుగా ఉంటే
సంతోషం కాదు. కానీ ఏ పరిస్థితిలో సంతోషం? చూడండి, యాకోబు పత్రికలో రాయబడింది. యాకోబు పత్రికలో రాయబడింది. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. ఏ పరిస్థితిలో మనం సంతోషంగా ఉండాలంటే, చూడండి, మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. కాబట్టి ఏ పరిస్థితిలో అంటే శ్రమ, అలాగే సంతోషంగా ఉన్నప్పుడు కీర్తనలు పాడాలి. కాబట్టి అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, కానీ మనకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితిలో, మనకున్నటువంటి మరి నిష్ప్రయోజనమైన పరిస్థితిలో, నిరాశ పరిస్థితిలో మనం దేవుని సంతోషించాలి. అందుకని హబక్కుకు ఏమన్నాడు? హబక్కుకు మరి ఎన్ని రకాలుగా ఆయన పోగొట్టుకున్నాడు చెప్పండి. నిజంగా ఆయన మరి ఎంతో మంచి వ్యక్తి, మంచి ప్రవక్త. అయితే తన జీవితంలో ఎంతో నష్టపోయాడు. నష్టపోయినప్పటికి కూడా ఎలా ఉన్నాడు? నా రక్షణకర్త నా దేవుని యందు నేను ఆనందించును అన్నాడు. ఏం పోయినాయి చెప్పండి? పశువులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, తర్వాత తోటలు పోయినాయి, ఎన్నో పోగొట్టుకున్నాడు. అయినప్పుడు కూడా ఏమన్నాడు? ఆయన వాడిన మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. హబక్కుకు 3వ అధ్యాయంలో, ఆయన నా రక్షణకర్త నా దేవుని యందు నేను ఆనందించున్నాను. కాబట్టి ప్రతి కష్ట పరిస్థితిలో, ప్రతి వ్యాధి బాధల యందు, ప్రతి నష్టముల యందు, లాభముల యందు మరి సంతోషంగా ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి అన్నీ బాగుంటేనే, అన్నీ సవ్యంగా ఉంటేనే, అన్నీ మనకు అనుకున్నట్టు జరిగితేనే కాదు, కానీ అన్ని పరిస్థితుల యందు మనం సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ఎలా ఉండాలి? పరిపూర్ణమవ్వాలి. పరిపూర్ణమవునట్లుగా అడుగుడి. చూడండి మాట, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 16:24. కాబట్టి ఇదివరకు మీరేమీ నా పేరుకు అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. 23వ వచనంలో ఏమన్నాడు? ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రి పేరుక నా పేరుకు ఏమి అడిగినను. చూసారా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్తున్నాం. కాబట్టి మనం అడగాల్సింది చెప్పండి, అడగాల్సింది ఏంటంటే మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. కాబట్టి ఏ పరిస్థితులు సంతోషం? ఏ పరిస్థితులు? కష్టముల యందును, శ్రమ యందును, బాధ యందును, ఇరుకు యందును. అందుకని పౌలు ఏమన్నాడు? ఆయన నన్ను ఏ పరిస్థితిలో? ఉపద్రవముల యందును. చూడండి ఆ మాట రోమ పత్రికలో రాయబడింది. పౌలు అన్న మాటలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. తను అనేకమైన మరి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికి కూడా మరి పౌలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఆయన నన్ను విడవకున్నాడు. రోమ పత్రికలో రాయబడింది మాట. చూడండి, రోమ పత్రిక మరి 8వ అధ్యాయంలో రాయబడింది. ఏమని రాయబడింది చెప్పండి? చూడండి ఆ వాక్యము 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపున. ఇందును గురించి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమైన మేము వధింపబడిన వారం, వద్దకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతనైనను, ప్రధానులైనను, ఉన్నమైనను, రాబోనైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునంతని దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. ఈ పరిస్థితిలో ఆనాడు పౌలు తను సంతోషంగా ఉన్నాడు. క్రీస్తు ప్రేమ ఏమాత్రం ఎడబాపడు. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము వీటన్నిటిలో
ఎలా ఉన్నాడు పౌలు? ఏడుస్తున్నాడా? దిగులుగా ఉన్నాడా? హబక్కూని చూసాం, పౌలుని చూసాం, యాకోబుని చూసాం. కాబట్టి వారందరూ మరి అనేకమైన పరిస్థితులు ఏంటో సంతోషంగా ఉన్నారు. అందుకనే ప్రభు ఏమంటున్నాడు? మీ సంతోషము పరిపూర్ణమగినట్లు నన్ను అడుగుడి. కాబట్టి ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అందరం చదువుదాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు మీకు అనుగ్రహింపబడును. చూసారా? మీకు ఏది ఇష్టమో అది అడగాలి. ఏది ఇష్టం అని చెప్పండి. మనకి ఇష్టమైన చెప్పండి. మనకి ఇష్టమైన అడుగుతాం. ఏం అడుగుతాం? ప్రభా నాకు అది దయచేయి, నాకు ఇది ఇష్టము, అది ఇష్టము అని అంటాం. కానీ భౌతిక సంబంధ విషయాల్లో మన ఇష్టాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఇష్టత. ఏ ఇష్టత? దేవుని మాటలు. అందుకని నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండే అటువంటి ఇష్టాన్ని మనం కలిగి ఉండాలి. అందుకని మన సొంత ఇష్టాలు ఏమాత్రమో ఫలించవు, మన సొంత ఇష్టాలు నెరవేర్చవు. దేవుని యొక్క ఇష్టానుసారమైన మరి దేవునికి ఇష్టానుసారమైనది మనం ఏదైతే అడుగుతామో అది తప్పకుండా దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని మాటలు, నా యందు మీరును మీ యందు నా మాటలు ఏమై ఉండాలి? నిలిచి ఉండాలనే ఇష్టం మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడి విషయాన్ని మనము మరి ఆత్మ సంబంధమైన ఇష్టత మనం కలిగి ఉంటే భౌతికంగా దేవుడు ఆటోమేటిక్గా వాటిని మనకి ఏది కావాలో, మనకి ఏది ఇష్టమో భౌతికంగా దేవుడే సమకూరుస్తాడు. దాని గురించి మనం ప్రత్యేకంగా అడగనవసరం లేదు. ముందు ఆత్మ సంబంధమైనది మనం అడిగితే ఆత్మ సంబంధమైన దాంతోపాటు భౌతిక సంబంధమైన దేవుడి ఆశ్చర్యకరంగా, అందుకనే మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించే వాటన్నిటికంటేనో అత్యధికంగా ఆయన చేయగల శక్తి గల దేవుడు. కాబట్టి మనం ఏమడగాలి? రెండవది చెప్పండి, అయ్యా నీ మాటను నాలో ఉండాలని ఇష్టము, నాకు అదే ఇష్టం. ఈ లోకం నాకు ఇష్టమైన దేవుని ప్రభువా. ఈ లోక సంబంధం ఒకప్పుడు కుసించిపోయే, ఇవన్నీ క్షయమైపోయాయి. అయితే ఒకటి, నీ మాటలు నాలో ఉండాలని ఇష్టము మనం కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన యందు ఆయన ఇష్టం కలిగిన వాడు ఉంటాడు. అందుకనే మరి అలాంటి ఇష్టత మనం లేనప్పుడు దురుద్దేశం మనలో ఉంటుంది. ఒకసారి అరవింద్ వంకుని గారు చెప్తూ ఉండేవారు ఏంటంటే, మరి ఒక ప్రార్థన కూడి జరిగిందంట. ఒక ప్రార్థన కూడికి జరుగుతుంటే వాక్యం చెప్పిన తర్వాత మీ ప్రార్థన మనం అన్ని రాసేయమని చెప్పారు. ఏమన్నారు అరవిందన్ గారు, భక్సింగ్ గారు ఏమన్నారంట? మీ ప్రార్థన మనం అన్ని రాసేయమంటే మరి కాగితాలు ఇవ్వబడి ఉన్నాయి. ఆ కాగితాలు ఇచ్చిన తర్వాత మరి ఏం జరిగిందంటే మరి వారు రాస్తూ వచ్చారు. ఎవరికి ఇష్టమైన వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. మరి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మేము ఇల్లు కట్టుకుంటున్నాం ప్రార్థన చేయండి, బాత్రూమ్ కట్టుకుంటున్నాం ప్రార్థన చేయండి అని ఒకళ్ళు, లేకపోతే మా అమ్మాయికి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయాలని ఇంకొకళ్ళు. ఎంతసేపటికి అది కావాలి ఇది కావాలి, మా ఇంటికి అది కావాలి, మా పిల్లలు వానికి అది కావాలి ఇది కావాలని చెప్పేసి రాసిచ్చారు. రాసిస్తా ఎన్ని భక్సింగ్ గారు చదివి వాటికి తీస్తాను. ఏమన్నాడు? ఏంటిది అన్నాడు. ఇదేనా మీకు కావాల్సింది అన్నాడు. కాబట్టి ఏంటి దరిద్రపు కబుర్లు అన్నట్టు. కాబట్టి ఇది కాదు మీకు కావాల్సింది. ఏం కావాలి? మీకు ఏది కావాలన్నా మీ తండ్రికి తెలియను. ఆయన తెలియక మీకేం కావాలో అయితే మీరేం రాశారు? రాయాల్సింది రాయకుండా రాయకూడని రాసి అది కావాలంటే దేవుడు ఎట్లా ఇస్తాడు? ఎవరికైనా అని భక్సింగ్ గారు చాలా ఆవేశంతో కోపంతో గద్దించాడు, చింపేశాడు కాగితాన్ని. ఏం చేశాడంట? చింపి పక్కన పెట్టేశాడు. ఒక్కటి ఆత్మ సంబంధమైన విషయం ఏమి కనపడలేదని భక్సింగ్ గారు ఏం చేశాడు? కాగితాన్ని చింపేశాడు.
అందరూ భయపడిపోయారు. నిజమే, మనం ఏం కోరుకోవాలి, ఏది అడగాలో దాన్నే అడగాలి. మొదటిగా ఏం అడగాలి చెప్పండి? మన సంతోషము పరిపూర్ణమవ్వాలి. ఏ పరిస్థితులు సంతోషం? అన్ని పరిస్థితులు, శ్రమ, హింస, బాధ, కష్టము, వేదన, ప్రతి విషయం ముందు సంతోషంగా ఉండాలి. అనుకూల పరిస్థితులు, అననుకూలమైన పరిస్థితులు మనం సంతోషంగా ఉంటేనే మన సంతోషం ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. రెండవది ఏమన్నా అడగమన్నాడు? నా మాటను మీ యందు నిలిచి ఉండనే ఎడన. దేవుని మాటలు మనకు నిలబడాలి. అంతేగాని ఆ మాటను కాసేపు ఉండి కాసేపు అవి మాయమైపోయేటట్టుగా ఉండకూడదు. దేవుని మాటలు మన హృదయంలో తిరుగుతూ ఉండాలి. కాబట్టి అదే మనకిష్టమైన ప్రార్థన. దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏది? దేవుని మాటలు మనలో ఉండాలని, అందుకని కృపాసహితముగా క్రీస్తు వాక్యం మీరు సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. ఏమన్నాడు? క్రీస్తు వాక్యము మీకు సమృద్ధిగా నివసింపనీయుడి. అదే మీకు కావాల్సింది. కాబట్టి ఇది రెండో విషయం. మూడో విషయం చెప్పుకొని ముగించుకుందాం. మరి ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండటకును. చూడండి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు ఆయన అనుగ్రహించినట్లు మీరేం చేయాలి? ఫలించాలి. అది మనం ఏమని అడగాలి? ఫలించాలి. ఆత్మలో ఫలింపు. ఆత్మీయంగా మనం ఫలించాలి. ఎందుకంటే ఆత్మీయంగా మనం ఫలించకుండా ఉంటే ఎలాంటి వారం అవుతాం? ఎండిన స్థితి, ఎండిపోయిన మరి సారం లేని జీవితం. అందుకనే మరి ఆత్మానుసారులు ఆత్మ విషయం మంది మనసు ఉంచుదురు, శరీరానుసారులు శరీరం మంది మనసు పెడతారు. ఇప్పుడు మనం ఏ సారం కలిగి ఉండాలి? ఆత్మానుసారము. మనము ఫలింపు. కాబట్టి మన మాటల్లో దేవుని ఫలింపు. చూడండి, మనం ఏదైనా మాట్లాడినప్పుడు మన మాటల్లో వీళ్ళు ఎంత ఫలించారో తెలిసిపోయింది. అందుకని మనం ఫలించాలి, తర్వాత ఎదగాలి. అందుకనే ఏమడగమంటున్నాడు దేవుడు? మీరు ఫలించాలి, మీరు వెళ్ళి ఫలించుటకు. ఈ మాట ఎక్కడ రాయబడింది చెప్పండి? ఎక్కడ రాయబడింది చెప్పండి? మీరు ఎక్కడ రాయబడింది మాట? ఎక్కడ రాయబడింది? బైబిల్లో ఉంటుంది. ఇంకేడ ఉంటుంది? ఇన్ని వాక్యాలు ఉన్నాయి, ఎవరు కరెక్ట్ చెప్పలేకపోయారు. ఎక్కడ రాయబడింది వాక్యం? చూడండి, మన ఎదురుగానే తాకితే అంత అక్షరాలు కనపడుతుంది. ఏముంది అక్కడ? చూడండి. ఇప్పుడు చూస్తున్నారు ఆ వాక్యం. ఇన్నాళ్ళు మీరు ఏం చూసి వచ్చారు? ఏం చూసిపోతున్నారు? వాక్యాలు. ఎన్ని వాక్యాలు దేనికండి? గోడ మీద వాక్యాలు, గోడకు కాదు. మనం చదవమని గోడ మీద రాసిన వాక్యాలు. ఏముంది చెప్పండి ఇక్కడ చూడండి, పెద్ద అక్షరాలతో రాయబడింది. పెద్ద అక్షరాలతో మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని. కాబట్టి ఏర్పరచుకొని నియమించుకుని. కాబట్టి నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, మీరు ఏదో వాక్యాలు ఉన్నాయనుకొని సంబరపడకండి. వాక్యాన్ని చదవండి. మీరు మందిరానికి రాగానే ఏం చేయాలా? గోడ మీద వాక్యాలన్నీ చదవాలి. ఎవరికి వాక్యాలు? మనకే. లోపల ఉన్న వారికి వాక్యాలు, ప్రహరీ బయట ఉన్న వారికి సువార్త వాక్యాలు, రక్షణ పొందిన వారికి లోపల దేవుని ఆత్మీయమైన వాక్యాలు. అందుకని ఇప్పుడు ఏమడగాను? మూడవదిగా చెప్పండి, ఏమడగాను అంటే మనం ఫలించాలి. ప్రభువా, ఇన్నాళ్ళు నీ మందిరానికి వస్తున్నా, నీ మాటలు వింటున్నా, నీ పాటలు వింటున్నా, నేను ఎంతవరకు ఫలిస్తున్నాను, నాలో ఎంతవరకు ఫలింపు ఉంది. అందుకని ఆత్మ ఫలాలు మనకు తెలుసు. ఈ ఆత్మ మనం ఫలించాలంటే మనలో ఏముండాలి? ఆత్మ ఫలాలు ఉండాలి. గలతీ 5వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, ఆత్మ ఫలమేమనగా. ఏమని రాయబడింది? ఆత్మ ఫలమేమనగా.
కాబట్టి ఆ 9 విషయాలను మనము ఫలించాలి. ప్రభువా, నిజమే తండ్రి, నేను ఎంతవరకు ఫలిస్తున్నాను, నేను ఎంతవరకు ఎదుగుతున్నానా ప్రభా, నన్ను నేను పరీక్షించుకుంటే అసలు నేను ఫలించిన స్థితిలో ఉన్నానేమో అని అనిపిస్తుంది. అయితే ఇక నుంచి నీ కొరకు నేనేం కావాలి? ఫలించాలి. ఫలించే అనుభవంలోనికి నన్ను నడిపించు. పాటల యందు, వాక్యముల యందు, సువార్త యందు, వారధుల యందు, మరి అలాగే సాక్ష్యమందు, అనేక విషయాల యందును నేను ఫలించినట్లు నాకు సహాయము చేయమని మనం ప్రభుని అడిగేవారంగా ఉంటాం. కాబట్టి ఈ 3 సంగతులు మనకు చాలు. కాబట్టి ఈరోజు దినవాక్యం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చదువుకొని మనం ప్రార్థనకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఏమడిగానో మనం చూసాం. ఏమడిగానో 3 విషయాలు. ఒకటి, ఏమడిగాను? మన సంతోషము పరిపూర్ణమగినట్లు మనం అడగాలి. రెండవది ఏమడగాలి? దేవుని మాటలు మనలో నిలిచి ఉన్నట్లు మనం అడగాలి. మూడవది, మనం ఫలించినట్లుగా దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా వీటన్నిటిలో సహాయం చేస్తాడు. ఆత్మ సంబంధమైన వాటితో పాటు మనకి భౌతికంగా ఏం కావాలో, కుటుంబముగా, మరి సంఘముగా, వ్యక్తిగతంగా, మరి మనకేం కావాలో అన్ని దేవుడు ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. ఆ రీతిగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. మరి మీకు కొన్ని ప్రార్థన అంశాలు చెప్తాను. ఆ తర్వాత మరి మనం ముగించుకుందాం. మరి మొదటిగా వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం.